నమస్తే. ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఎప్పటిలాగే మన సినిమా ప్రపంచంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే నేటి హీరోయిన్స్లో వస్త్రధారణలో మార్పులు అనే అంశం మీద నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావించదలుచుకున్నాను. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1930 to 1940 మధ్యకాలంలో పౌరాణిక, చారిత్రాత్మక ఇతివృత్తంతో కూడినటువంటి చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. 1940 to 50 మధ్య దాటిన తర్వాత ఈ మధ్యకాలంలో అలనాటి మొట్టమొదటి డ్రీమ్ గర్ల్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అందాల నటి కాంచనమాల. ఆమె యొక్క సౌందర్యాన్ని ఆనాటి సినిమా విశ్లేషకుల నుండి నేటి వరకు ఆమె యొక్క మళ్ళీ పెళ్లి చిత్రంలో ఆమె చేసినటువంటి నటన, దర్శకుడు వైవి రావు గారు ఆమెను ప్రజెంట్ చేసినటువంటి తీరును నేటికి గుర్తు తెచ్చుకునేటటువంటి సందర్భాలు చాలానే చూసాం. తరువాత 1960 to 70 ఈ 10 సంవత్సరాల్లో హీరోయిన్ని తెలుగు తెరపై దర్శకులు ప్రజెంట్ చేసేటటువంటి విషయంలో చాలా పెనుమార్పులు జరిగాయి. అంటే మనకి ప్రముఖంగా అంజలీదేవి, మహానటి సావిత్రి, జమున, కృష్ణకుమారి, దేవిక లాంటి గొప్ప గొప్ప నటీమణులు కూడా ఇల్లాలి పాత్రలో కానీ, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యంలో హీరోయిన్ అంటే ఆ నటి చూపించాల్సినటువంటి శృంగార సన్నివేశాలలో కానీ, లేదా హీరో పాత్రను కవ్వించే సమయంలో ఆ యొక్క హావభావాల నాట్య భంగిమలలో కానీ ప్రస్ఫుటంగా చూపించేవారు. అంతే తప్ప వస్త్రధారణలో నిండుగా చూపిస్తూ హీరోని యొక్క ఎక్స్ప్రెషన్స్లోను, ఆ పాట హమ్మింగ్లోను మాత్రమే ఎక్స్పోజ్ చేయటం అనేది జరిగేది. అయితే మనకి పాటల చిత్రీకరణలో నాటికి నేటికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముందు వరుసలో ఉన్నటువంటి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆదుర్తి సుబ్బారావు గారు అనగానే మనకు అన్నపూర్ణ సంస్థలో మహానటి సావిత్రి నటించినటువంటి చిత్రాలన్నీ ఒక్కసారిగా మన కళ్ళ ముందు గుర్తుకొస్తాయి. అందులో ఒక డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఒక పాట, నీవు లేక వీణ పలుకలేనన్నది అనేటటువంటి పాట చిత్రీకరణలో తాపమింక నేను ఓపలేను స్వామి అనే పదంలో సావిత్రి తన భర్తను ఊహించుకొని విరహతాపంలో తలగడను హత్తుకునేటటువంటి సన్నివేశాన్ని తాపమింకలేను ఓపలేను స్వామి అనేటటువంటి పదములో చాలా ఆ తాపాన్ని, ఆ విరహాన్ని ఆమె ఎలాగా ఎక్స్పోజ్ చేయాలి అనేది యాక్షన్లో ఒక చర్యలో భాగంగా చూపిస్తారే తప్ప ఎక్కడ కూడా అశ్లీలత అనేది మనకి కనిపించదు మహానటి సావిత్రి యొక్క పాట చిత్రీకరణలో. అదేవిధంగా జమున గారిని కానీ మనం చూడగలిగితే ఆమె రాముడు భీముడు, అడుగుజాడలు, మంగమ్మ శబదం, గులేబా కావళి కథ లాంటి చిత్రాలలో నందమూరి తారక రామారావు గారితో నటిస్తున్నప్పుడు రాముడు భీముడు చిత్రంలో ఎంత అందంగా ప్రజెంట్ చేస్తారంటే డైరెక్టర్ తాపి చాణిక్య
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందే అనేటటువంటి పాటలు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో ప్రప్రథమంగా మొదటి స్థాయిలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అడుగుజాడలు మంగమ్మ శబ్దం చిత్రంలో కూడా ఆ యొక్క కాస్ట్యూమ్స్లో ఎక్కడ కూడా ఎలాంటి అశ్లీలత లేకుండా ఆ జమున గారిని ప్రజెంట్ చేయటంలో ఆ దర్శకులు బి విఠలాచార్య గారు కానీ ఆ తాపి చాణిక్య గారు కానీ మరి ఏ ఇతర దర్శకులు కూడా ఆడధనాన్ని కించపరిచే విధంగా ఎక్కడ కూడా ప్రజెంట్ చేయటం అనేది జరగలేదు. ఆ తరువాత 1967-68 అంటే జమున, సావిత్రి, కృష్ణకుమారి వాళ్ళ తరం తగ్గిపోతున్న టైంలో మనకి జయలలిత, కాంచన, మంజుల, వారికి వీరికి వారధిగా వాణిశ్రీ గారు కూడా రావడం జరిగింది. వాణిశ్రీ గారు శృంగార గీతాలలో ఆమెను చూపించే విధంలో ప్రేమనగర్ చిత్రంలో తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగుల అనే పాటలో ఆ వర్షంలో తడిచినప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. మోకాళ్ళ వరకు చీరను కొద్దిగా పట్టుకొని పిండుతూ హీరో అక్కినేని నాగేశ్వరరావు వైపు చూస్తూ ఉన్నటువంటి సన్నివేశంలో డైరెక్టర్ కెఎస్ ప్రకాశ్రావు గారు ఎంతో గొప్పగా చిత్రీకరించి ఎక్కడ అశ్లీలత లేకుండా ఆ క్యారెక్టర్ కానీ ఆ నటికి కానీ కించపరిచే ఏ లక్షణాలు లేకుండా ఎంతో గొప్పగా చూపించడం కూడా జరిగింది. మరొక చిత్రం దసరా బుల్లోడు. దసరా బుల్లోడు చిత్రం 60% పాటల మీదనే హిట్ అయిన చిత్రం అది. అందులో ప్రతి పాటలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారి మధ్యన ప్రతి రొమాంటిక్ సీన్లో కూడా ఎక్కడ అశ్లీలత లేకుండా ఆ కాస్ట్యూమ్స్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పిక్చరు 1 year ఆడటంలో ఆ పాటల చిత్రీకరణ వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఆ రొమాంటిక్ సాంగ్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్సే వాటికి బలాన్ని చేకూర్చాయి. అదేవిధంగా కాంచన గారిని చూస్తే కాంచన గారు కూడా స్విమ్మింగ్ డ్రెస్సులో కానీ తర్వాత కొంత ఎక్స్ప్రెషన్స్లో కానీ కాస్ట్యూమ్స్లో కానీ కొద్దిపాటి చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఆ యొక్క హీరోయిన్ వచ్చస్సు, హీరోయిన్కి ఉండాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా చూపించినటువంటి చిత్రం భక్త తుకారాం. సరి సరి ఒగలు తెలిసరి గడుసరి అనే పాటలో ఆమె నాట్యము, ఎదుటివారిని కవ్వించే విధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ పాటకు తగినట్టుగా ఆదినారాయణరావు గారు ఇచ్చినటువంటి మ్యూజిక్, ఇవన్నీ కలగలిపి ఆ చిత్రాన్ని గొప్ప విజయాన్ని సాధించి పెట్టినటువంటి నేపథ్యం. అదేవిధంగా మంజుల హీరోయిన్కి వచ్చేటప్పటికి రామారావు గారితో వాడేవీడు చిత్రంలో కానీ, కృష్ణ గారితో మాయదారి మల్లిగాడు చిత్రంలో కానీ, శోభన్ బాబు గారితో మంచి మనుషులు అనేటువంటి చిత్రంలో కానీ, మరి కొన్ని చిత్రాల్లో
వస్త్రధారణలో ఏ ఎక్స్పోజు లేకపోయినా కేవలం పెదవులతో పంట నొక్కుతూ మొత్తుగా చూస్తూ చిలిపి నవ్వులతో యాక్ట్ చేసినటువంటి మహత్తరమైన నటి మంజుల. తరువాత కాలంలో మనకి జయప్రద, జయసుధ, శ్రీదేవి, జయచిత్ర లాంటి వారు వచ్చినప్పటికి కూడా ఆ తరంలో కూడా వారు చాలా జాగ్రత్తలు తీసుకొని దర్శకులు కానీ నిర్మాతలు కానీ ప్రత్యేకించి హీరోయిన్స్ కూడా కొన్ని హద్దులను చెప్పి వారి యొక్క ఇష్టాలను కూడా ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్కి చెప్పి వారు తయారు చేయించుకొని యాక్ట్ చేసి గొప్ప గొప్ప చిత్రాల్లో కూడా ప్రత్యేకించి వేటగాడు చిత్రంలో నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి రెయిన్ సాంగ్లో తడిచిన బట్టల్లో ఎంతో గొప్పగా చూపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 16 ఏళ్ల వయసు చిత్రంలో కూడా ఏరు దాడుతున్నప్పుడు ఆ లంగా పైకెత్తుకుని నడిచేటప్పుడు కూడా రాఘవేంద్రరావు గారు చాలా జాగ్రత్తగా ఆ యొక్క నటికి ఎక్కడ కించిత్తు అవమానం లేకుండా ప్రేక్షకులకు మాత్రం ఆతృతగా చూడాలనిపించేటటువంటి సన్నివేశంలో కూడా రాఘవేంద్ర గారు చాలా కృతకృత్యులయ్యారని చెప్పాలి. మరి సౌందర్య, నటి సౌందర్య అప్పటికే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో పెనుమార్పులు వచ్చినప్పుడు కూడా ఆమె నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకొని ఆమె యొక్క అభిరుచుల మేరకే కాస్ట్యూమ్స్ ధరించి ప్రాతిపత్యంలో కానీ మరి ఏ ఇతర పాత్రలో కానీ మహోన్నతమైనటువంటి స్త్రీ 16 అణాల యొక్క ఆడపడుచులాగా నటించి ఆ చిత్రాలన్నీ కూడా ఘన విజయంలో నడిపించినటువంటి చిత్రాలన్నీ మనం చాలా చూసాం. తర్వాత ఈ మధ్య కాలంలో మరొక గొప్ప నటి సాయి పల్లవి. సాయి పల్లవి కూడా సౌందర్య లాగానే చాలా నిర్దిష్టమైనటువంటి కొన్ని ఆలోచనలతో కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె యొక్క అభీష్టం మేరకు దర్శకులు నిర్మాతలకు చెప్పి ఎంతో కవ్వించి నవ్వించి మెప్పించి ఆమె చిత్రాలు కూడా చాలా ఘన విజయం సాధించాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య 2015 నుండి నేటి వరకు చిత్రాలలో కేవలం 2-3 పాటలు హీరోతో ఒక ఐటమ్ సాంగ్స్ కన్నా జుగుప్సాకరంగా ఎక్స్పోజ్ చేస్తూ చూపించటం అనేది ఒక వ్యాపారపరంగా నేటి నిర్మాతలు దర్శకులు కొంతవరకు ఆలోచించినప్పటికి కూడా అంతగా మనం స్త్రీ యొక్క అభిమాన ధనాన్ని బజారు పడేసే అంతగా కించపరిచే విధంగా చిన్నపిల్లలతో సినిమాకు వచ్చేటటువంటి తల్లిదండ్రులు తల వంచుకో అని చెప్పి తల దించేస్తూ ఆ సన్నివేశం పాస్ అయిన తర్వాత చూపించే పరిస్థితులు సినిమా థియేటర్లో నేడు చాలామంది దర్శకులు తీస్తున్నారు. బాధ్యత నిర్మాతలకు ఉన్నప్పుడు కూడా కేవలం వ్యాపారాత్మకంగా మనం ఏ విధంగా గెటన్ కావాలనేటువంటి ఆలోచనలో పరిపక్వత లేని నిర్మాతలు రావడంతో కూడా ఇదొక దురదృష్టకరమైనటువంటి అంశం. కాబట్టి ఇక ముందు నిర్మాత దర్శకులు ప్రత్యేకించి నటించే హీరోయిన్స్ అనబడేటటువంటి కొంతమంది తారలు మీరు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలను తీసుకొని నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.